హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ త్రీ టాక్స్. నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి టేస్టీ యమ్మీ మటన్ కర్రీ. ఫస్ట్ మటన్ని ఫ్రెష్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. కారం మనం మామూలుగా అసలు నాన్ వెజ్ కర్రీస్లలో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఆ మటన్లో నుంచి వచ్చే నీచు వాసన కూడా కారం అనేది కవర్ చేసేస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 టీ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి నేను నాన్ వెజ్ కర్రీస్లలో ఎక్కువగానే తీసుకుంటాను. టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా తీసుకోవడం వలన. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలాగా మంచిగా హ్యాండ్తో కలిపేసుకోవాలి. హ్యాండ్ మండుతుంది అనుకునే వాళ్ళు స్పూన్తో అయినా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ టైం ఉంది అంటే ఎక్కువ టైం కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను వెంటనే కుక్ చేస్తున్నాను కాబట్టి ఒక 15 మినిట్స్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను మసాలాకి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. 3 అల్లం ముక్కలు చిన్నవి, 3 లవంగాలు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, చిన్న జాజికాయ, చిన్నది జాపత్రి, కొంచెం బండ పువ్వు. ఇవన్నీ రోటిలో వేసేసుకున్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మంచిగా వీటిని దంచుకోవాలి. అప్పటిదప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందే ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది అంత బాగుండదు. ఫ్రెష్గా అప్పటిదప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మనకు మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు మీడియం సైజు, 3 ఆనియన్స్ తీసేసుకోవాలి. ఫస్ట్ మనం మటన్కి తాలింపుకి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ వేసుకుంటాను నేను తాలింపులో కాబట్టి ఫస్ట్ కొంచెం చిన్న ఆనియన్ ముక్కని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ కుక్కర్ తీసుకొని మనం మటన్ తొందరగా అవ్వాలి, పర్ఫెక్ట్గా ఉడకాలి అంటే మనం కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫస్ట్ కుక్కర్ తీసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా వేసేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఒక 3 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసేసుకోవాలి. మళ్ళీ ఆనియన్స్ అనేవి నేను మళ్ళీ మసాలాలో వేస్తాను కాబట్టి ఇక్కడ చిన్న ముక్క ఆనియన్ మాత్రమే సన్నగా తరిగి వేసేసుకుంటాను. ఇక్కడ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగుతున్నప్పుడు ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుందండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న ఆనియన్ని కట్ చేసేసి వేసేసుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ దంచి పెట్టేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకుంది వేసేసుకోవాలి. ఇక్కడ మనం బండ పువ్వుని ఇలా మొత్తం రెక్కేసుకోవాలి. మంచిగా సన్నగా మొత్తం రెక్కేసుకొని సన్నగా అయిపోయిన తర్వాత ఈ సన్నగా చేసేసుకున్న దాన్ని వేసేసుకుంటే తాలింపులో బండ పువ్వు వేసుకుంటే అరోమా అనేది బాగుంటుంది. అందుకే బండ పువ్వు వేసేసుకొని ఇలా దంచి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యేలాగా మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. అందుకే ఆయిల్లో మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆ మటన్ని వేసేసుకొని ఇది ఆయిల్లో మటన్ని పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలి. అప్పుడు మనం మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ మొత్తం రిలీజ్ అయిన వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు మటన్ని కుక్ చేసుకోవాలి. కొంతమంది ఆ రిలీజ్ అయిన వాటర్ ఉన్నప్పుడే మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తారు. అలా వేయడం వల్ల టేస్ట్ బాగుండదు. అందుకే మటన్లో నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిన తర్వాతనే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి. ఇక్కడ పెనం తీసుకొని పెనంలో ఆయిల్ వేసుకొని ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆల్రెడీ 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా, 1/2 ఆనియన్ ఏమో తాలింపులో వేసుకున్నాను. మిగతా 2.5 ఆనియన్ వచ్చేసి ఇలా కట్ చేసి పెట్టుకొని ఇలా పెనం పైన ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మొత్తం బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి.
మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో మనం మిగతా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసేస్తామో చెప్పేస్తాను, చూసేయండి. ఇక్కడ 6 కాజులు వేసేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే. కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. మళ్ళీ మనం ఫుల్ టమాటో, పెద్ద టమాటో అయితే హాఫ్ తీసేసుకోండి, చిన్న టమాటో అయితే ఒకటి తీసేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేలాగా మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి. మళ్ళీ 5 మినిట్స్ అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇలా చూడండి వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోయాయి. ఇప్పుడు మనం మిక్సర్ జార్లో వేసేసుకున్నాం కదా, ఆ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకుంటే మన గ్రేవీ కూడా అంటే గ్రేవీ కూడా అందరికీ సరిపోయేలాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. రోట్లో వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం రోట్లో వేసి దంచి ఇంత టైం ఇప్పుడు మనం స్పెండ్ చేసేలాగా లేము కాబట్టి డైరెక్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని ఇది కచ్చాపచ్చగా అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. ఇప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ పెట్టొద్దు, హై ఫ్లేమ్ పెట్టొద్దు, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ లో ఫ్లేమ్లో ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది చూడండి. ఆయిల్ మొత్తం పైకి తేలుతూ భలే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అదే ఇప్పుడు మీరు చూడు కింద అసలు అడగంట లేదు, మాడలేదు, ఏం లేదు, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మసాలా. ఇప్పుడు దీంట్లో మసాలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మీకు కరెక్ట్గా కొలత తెలవట్లేదు అంటే ఎప్పటివరకు అయితే మటన్ పీసెస్ మునుగుతాయో అక్కడి వరకు వాటర్ వేసేసుకోండి. పీసెస్ పర్ఫెక్ట్గా మసాలాలో మునిగేలాగా చూసేసుకొని విజిల్ పెట్టేసుకోండి. ఎప్పుడైతే మనం మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెడతామండి, హై ఫ్లేమ్ పెడితే మసాలా మాడే ఛాన్స్ ఉంది, అది పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు, మళ్ళీ తినేటప్పుడు కూడా మన కర్రీ మసాలా అనేది వస్తుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి మసాలా వేయగానే కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను 7 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేసుకుంటాను. అప్పుడు టేస్టీ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఆ పొగలేలతో అసలు వెదర్ కూడా చాలా కూల్గా ఉందండి. అసలు వర్షం పడుతుంది, ఇక్కడ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఈ కూల్ వెదర్లో హాట్గా వేడిగా మటన్ కర్రీ విత్ బగారా రైస్ ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. వేడి బగారా రైస్లో మంచిగా స్పైసీ మటన్ కర్రీ వేసుకొని పక్కన ఒక చిన్న ఆనియన్ ముక్క, లెమన్ని ఆనియన్ పైన స్వీజ్ చేసుకుంటే ఆనియన్ టేస్ట్ బాగుంటుంది. మటన్ కర్రీలో కూడా లైట్గా స్వీజ్ చేసేసుకొని ఇలా తింటే ఆహా అద్భుతం. ఇలాంటి రోజు ఎంత బాగుంది ఈరోజు అనే ఒక అద్భుతమైన ఫీల్ మనకు కలుగుతుంది. ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఈ రెసిపీని